ఓం శాంతి. యోగం యొక్క 4 రకాల స్థితులు. యోగంలో 4 రకాల స్థితులుంటాయి. అవి ఏంటంటే, మొదటిది బీజరూప స్థితి. రోజంతా యోగం చేసేవారు నిరంతర యోగిలే బీజరూప స్థితిలో స్థితి అవ్వగలుగుతారు. లేకుంటే కాసేపు మాత్రమే బీజరూప స్థితిలో ఉంటారు. తర్వాత బయటికి వచ్చేయడం జరుగుతుంది. రెండవ స్థితి ఫరిస్తా రూప స్థితి. బ్రహ్మ బాబా సూక్ష్మవతనంలో ఫరిస్తా రూపంలో ఉన్నారు కదా. ఈ స్వరూపంలో ఉండటమే ఫరిస్తా రూప స్థితి. మూడోది మననం, జ్ఞానం యొక్క మననం. అనేక సార్లు మనం అనుభవం చేసే ఉంటాం. యోగం కుదరట్లేదు, వ్యర్థ సంకల్పాలు యోగం చేసేటప్పుడు మాటి మాటికి వస్తూ ఉంటాయి. ఏదైనా పనిలో ఉంటే వ్యర్థ సంకల్పాలు రావు. పని లేనప్పుడే వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి. తీరికగా ఉండి యోగం చేయడానికి కూర్చుంటే గతంలో జరిగిపోయినా లేదా భవిష్యత్తులో జరగబోయే ఏవేవో విషయాలు, వ్యర్థ సంకల్పాలు మాటి మాటికి వస్తూ ఉంటాయి. వాటిని నివారించడానికి మనకు మనన శక్తి కావాలి. ఏవైతే మురళీలలో వరదానాలు వస్తూ ఉంటాయో, బాబా స్వమానాలు ఇస్తూ ఉంటారో, మురళిలో స్లోగన్ ఏదైతే ఉందో, మురళిలో ఏదో ఒక పాయింట్ మనకి బాగా నచ్చింది, దానిని మననం చేస్తే వ్యర్థాన్ని సమాప్తి చేయగలుగుతాం. అప్పుడు యోగం కుదురుతుంది. మీకు వ్యర్థ సంకల్పాలు ఒక తుఫాన్ లాగా వస్తూ ఉంటే, చాలా వేగంగా వస్తూ ఉంటే మీకైతే అనుభవం ఉండే ఉంటుంది. వ్యర్థ సంకల్పాలకి వేగం చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుండి అమెరికాకైనా 1 సెకండ్లో చేరిపోతాయి. అలానే ఎవరివైనా చెడు విషయాల్లోకి సెకండ్లో మనసు చేరిపోతుంది. ఏదైతే చేసి ఉన్నామో అది సెకండ్లో గుర్తుకొచ్చేస్తుంది. కాబట్టి వ్యర్థం యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మీలో వ్యర్థ సంకల్పాలు మరీ ఎక్కువగా వస్తూ ఉంటే మీరు బీజరూప స్థితిలో నిలవలేరు. సమయం, శక్తి వృధాగా పోతాయి. ఎలా అంటే, గుండె బలహీనంగా ఉండేవారు ఎక్కువ అంతస్తులున్న మేడని ఎలా అయితే ఎక్కలేరో, అదేవిధంగా మీకు వ్యర్థ సంకల్పాలు వేగంగా వస్తూ ఉంటే కంట్రోల్ చేయలేకపోతే, అలాంటి సమయంలో మననం మరియు శుభ సంకల్పాలతో మొదట వ్యర్థ సంకల్పాలను సమాప్తి చెయ్యాలి. తర్వాత మీకు యోగం జోడించబడుతుంది. లేకపోతే సమయం వేస్ట్ అయిపోతుంది. కొందరు వాచ్ వైపుకి చూస్తారు, అంటే గడియారం వైపుకి. కొందరైతే రెడ్ లైట్ వైపు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వైట్ లైట్ వెలుగుతుందా అని. కాబట్టి మనన శక్తి మూడవది. ఇక 4వది బాబాతో ఆత్మిక సంభాషణ. ఆత్మిక సంభాషణ గురించి బాబా ఎన్నోసార్లు మురళిలలో చెప్పారు. ఈ 4 స్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన యోగానికి సంబంధించినవి. ఈ 4 స్థితుల ద్వారానే మనకు వ్యర్థ సంకల్పాలు సమాప్తమై యోగం జోడించబడుతుంది. బీజరూప స్థితిని పూర్తిగా యోగిలైన వారు మాత్రమే పొందగలరు. 2వ, 3వ స్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన యొక్క వ్యర్థం సమాప్తమై సమర్థులం కాగలం. సమయం మనది వృధాగా పోకూడదు, సంకల్పం మనది వృధాగా పోకూడదు. మననం చేస్తే, శుభ చింతన చేస్తే వ్యర్థం పోతుంది. కాబట్టి ఈ 4 గీతల లోపల ఉండి యోగం చేయాలి. ఈ 4 విషయాల నుండి బయటకి పోకూడదు. ఇవే 4 స్టేజులు బాబా తెలియచేశారు. ఈ గీత లోపల ఉంటేనే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థితిలో ఉంటారు.
కానీ ఏదైతే జ్వాలారూపం యొక్క యోగం ఉందో అది కనుక మీరు చేయగలిగితే ఆ యోగంలోనే సర్వశక్తులు అంతర్గతంగా ఉంటాయి. బీజం చిన్నదే అయినా కానీ అందులో వృక్షమంతా ఒదిగి ఉంటుంది. అలానే బీజరూప స్థితిలో లేదా జ్వాలాముఖి యోగంలో సర్వశక్తులు ఒదిగి ఉంటాయి. వర్ణన చేయవలసిన అవసరం లేదు. ఇది సహన శక్తి అని, ఎదుర్కొనే శక్తి అని వర్ణన అవసరం లేదు. ఆ శక్తుల సారమంతా బీజరూప స్థితిలో ఒదిగి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షమంతటి సారం ఒదిగిపోయి ఉండి ఎప్పుడైతే నీరు అందినప్పుడు లేదా భూమిలో పాతి పెట్టబడినప్పుడు అది మొలకెత్తబడుతుందో, అలానే మనకు అవసరమైనప్పుడు ఆయా శక్తులు ప్రత్యక్షమైపోతాయి. నాకు సహనశక్తి అవసరమైతే సహనశక్తి వచ్చేస్తుంది. ఓం శాంతి.